చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నాయి కదండి ఈ చిట్టి చిట్టి మడత కాజాలు. మనం వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ని తీసుకున్నానండి. దాంట్లో 1 కప్పు మైదాని తీసుకున్నాను. దాంట్లో కొంచెం సాల్ట్ అండి, టేస్ట్ కోసమే కొంచెంగా సాల్టు. తర్వాత ఒక పావు స్పూన్ వచ్చి సోడా ఉప్పు వేసుకోవాలండి, వంట సోడా. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను నెయ్యిని వేసుకుంటున్నానండి. నెయ్యిని వేసుకొని బాగా మనకు ఎక్కడ ఉండలు లేకుండా మంచిగా కలుపుకోవాలి. చూసారు కదండి, మొత్తం నేనైతే బాగా మిక్స్ చేసేసాను. ఇప్పుడు ఇలా పిడికిలు కడితే పిడికిలు రావాలండి. అప్పుడు మనకు ఆ ఫ్లోర్ అనేది పర్ఫెక్ట్గా మిక్స్ అయినట్టు. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని నేను ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మనం చక్కెర పాకాన్ని తయారు చేసుకోవాలి. చక్కెర పాకం అంటే ఇది గులాబ్ జామ్ పాకానికి కొంచెం ఎక్కువ, అలాగే తీగ పాకానికి కొంచెం తక్కువగా అన్నట్టు పట్టుకోవాలి. ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు చక్కెరని వేసుకొని 1 కప్పు వాటర్ని వేసుకొని ఇలా బాగా చక్కెరని కరగనివ్వాలి. ఇలా బాగా కరిగి ఇలా పొంగు వస్తూ ఉంటుందండి. అప్పుడు మనం ఇలాగే కలుపుకుంటూ ఉండాలి. దీంట్లో కొద్దిగా యాలకులను దంచి వేసుకున్నాను. ఇప్పుడు చూసారు కదండి, చక్కెర పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చేసింది. చూడండి, ఇలా జిగురుగా ఉంటే చాలు. ఇప్పుడు మనకి పాకం పర్ఫెక్ట్గా వచ్చేసిందండి. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది మంచుకాలం కాబట్టి మనకు పాకం అనేది చక్కెరగా అయిపోతుందండి చల్లారితే. అందుకోసం దీంట్లో మనం నిమ్మరసమైనా వెనిగర్నైనా 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను వేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని నేను కలుపుకొని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని తీసుకొని నేను 2 పార్ట్స్గా చేసుకున్నానండి. మీరు మొత్తం పిండిని ఒకే చపాతీలా ఒత్తుకొని దాన్ని మనము రోల్ చేసుకుంటే మనకు కాజాలు అనేవి పెద్దవిగా వస్తాయి. నేను 2 పార్ట్గా చేశాను కాబట్టి నాకు కాజాలు అనేవి చిన్నవిగా వచ్చాయి. ఇప్పుడు చపాతీలా ఒత్తుకున్న తర్వాత సైడ్స్ మనము కట్ చేసుకున్నామండి, షేప్ మంచిగా రావడానికి. ఇప్పుడు దీని మీద 1 స్పూన్ నెయ్యి వేసుకుని తర్వాత కొద్దిగా మైదా చల్లుకొని మొత్తం బాగా పూసుకున్నానండి. ఇప్పుడు మనం దీన్ని చిన్నగా రోల్ చేయాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చిన్నగా మనము రోల్ చేయాలి. ఇలా రోల్ చేసుకుని మనకు అంచు అనేది పర్ఫెక్ట్గా అతుక్కునేలాగా మనం దాన్ని అయితే చేయాలి, లేకుంటే అది ఊడిపోతుందండి. ఇప్పుడు సైడ్స్ అనేవి నేను కట్ చేసుకున్నాను. దిగుడుగా వచ్చి ఉంటాయి కాబట్టి సైడ్స్ అనేవి కట్ చేసుకుని ఇట్ట కొంచెం పల్చగా ఇలాగ ఒత్తుకున్నానండి, కొంచెం వెడల్పు అనేది రావడానికి. ఇప్పుడైతే చాకుని మైదాలో డిప్ చేస్తే మనకి వెట్ మైదా కాదండి, డ్రై మైదానే. దాంట్లో మనకి చాకుకి అది పూయడం వల్ల మైదాని మనకు మంచిగా కట్ అవుతుందండి ఈ పిండి అయితే. ఇప్పుడు చూసారు కదా, నేను ఇలా సన్నగా కట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తం నేను కట్ చేసుకున్న తర్వాత వీటిని చపాతీ కర్రతో కొంచెం, అంటే మరీ గట్టిగా కాకుండా పైకి అలా లైట్గా వత్తుకోవాలండి. ఫస్ట్ ఫింగర్తో మనం ఇలా దాన్ని ఒత్తాలి, ఆ తర్వాత ఇలాగా కర్రతో ఒత్తుకోవాలి. చూసారు కదండి,
ఇలాగా మనం మొత్తం వెయిట్ని వేసి వత్తకూడదండి. లైట్గా ఇలా ప్రెస్ చేస్తూ ఒత్తుకోవాలి. చూసారు కదండి, ఇలాగే మొత్తాన్ని అలాగే ఒత్తుకోవాలి. నేనైతే మొత్తం అలాగే ఒత్తుకున్నాను. ఇప్పుడైతే మనము ఆయిల్కి ఫ్రైకి పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి మనం ఆయిల్ని ఎక్కువగా హీట్ చేయకూడదండి. మనం వేలు పెడితే మన చెయ్యి కాలినంత హీట్ అయితే సరిపోతుందండి. ఆ హీట్లో మనం వీటిని సిమ్లో పెట్టుకొని మనం వేగనివ్వాలండి. మంచిగా ఫ్రై అవ్వాలి. చూసారు కదండి, నేనైతే సిమ్లోనే పెట్టినాను. మనం ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లోనే చేయాలండి. హై ఫ్లేమ్లో పెడితే కాజాలు అనేవి మాడిపోతాయి అండ్ లోపల పచ్చిగానే ఉంటుందండి. చూడండి పైకి ఎలా తేలుతున్నాయో. ఇలా మొత్తం తేలి బాగా ఫ్రై అవ్వాలండి. సిమ్లోనే మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేయాలి. చూడండి, మనకు చూస్తుంటేనే బాగా తెలుస్తుంది కదా, కాజాలో మడతలు అనేవి బాగా కనిపిస్తున్నాయి లోపల. ఇంకా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా క్లియర్గా మనకు బాగా తెలుస్తుంటుందండి. చూడండి కలర్ అయితే చేంజ్ అయిపోయాయి కదా. ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కాజల్ని వేడి పాకంలో, అంటే పాకం కూడా ఒకవైపు సిమ్లోనే ఉండాలండి. సిమ్లో ఉంచుకొని ఈ వేడి కాజాలను వేడి పాకంలో అప్పటికప్పుడే వేసేయాలి. అప్పుడే మనకు పాకం అనేది కాజాల లోపలికి మంచిగా వెళ్తుందండి. చూసారు కదా కాజాలు ఇంత చక్కగా పొరలు పొరలుగా కనిపిస్తున్నాయో. ఏం లేదండి, మనకు కలుపుకున్న పిండి ఒకే పాట్లా చేసుకొని దాన్ని చపాతీలా చేసుకుంటే మనకు కాజాలు అనేవి పెద్దవిగా వస్తాయి. అదే మనకు చిన్నవిగా చిట్టిగా రావాలంటే ఇలాగ 2 పార్ట్స్గా నేనైతే చేసుకున్నాను. ఇప్పుడు సెకండ్ ట్రిప్ కూడా నేను మిగిలిన పిండి ఉంది కదండి, దాంతో కూడా ఇలా కాజాల్ని చేసి వాటిని కూడా డీప్ ఫ్రై అయితే చేసేసాను. ఇవి కూడా కలర్ అయితే చేంజ్ అయిపోయాయి. ఇప్పుడు వీటిని కూడా నేను తీసేసి పాకంలో అయితే వేసేస్తున్నానండి. ఇంతేనండి, చాలా ఈజీగా అండ్ సింపుల్గా మనము ఇంట్లోనే ఇలాంటి కాజాల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో మోటివేట్గా ఉంటుందండి. ఈ మధ్య అయితే నేను వీడియోస్ చేయడం ఆపేశాను. నాకైతే చాలా బాధేస్తుందండి. కానీ కొన్ని కారణాల వల్ల నేనైతే వీడియోస్ని చేయలేకపోయాను. ఇక నుంచి డైలీ నేను వీడియోని అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడైతే సమస్యలన్నీ పూర్తయిపోయాయండి. చూసారు కదండి ఎంత జ్యూసీగా ఉందో కాజా, ఎంత మంచిగా ఉందో. చాలా టేస్టీగా కూడా ఉందండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఓకేనండి, బాయ్.